రెండు అంశాలని వీటిని పదే పదే రిపీట్ చేశారు కాబట్టి అప్పట్లో వీటిపైన మీ స్టాండ్ ఏంటి, మీరు తగ్గించాల్సిన అవసరం ఉంది, ఆ తొలగించాల్సిన అవసరం ఉంది అని ఆయన కోట్ చేస్తున్న పరిస్థితి వైసీపీ కోట్ చేస్తుంది. కానీ కొంచెం ఎర్లీగా కోట్ చేశారనుకోవాలి, కొంచెం ఎర్లీగా ప్రశ్నించారనుకోవాలా, లేదంటే ఈ నెల రోజుల్లో ఆ రెండు పనులు చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం చేయలేదు అనుకోవాలా? లక్ష్మణ్ గారు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడంలో దానికి తొందరగా ప్రశ్నించారా ఆలస్యంగా ప్రశ్నించారా అన్న కాదు. ఎప్పుడు ప్రశ్నించినా కూడా సమాధానం అధికార పార్టీ చెప్పాలి. ఇప్పుడు 35 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు సమయం కావాలా, ఇంకా పరిపాలన గాడిలో పెట్టుకోవాలా అని ఆయన అంటున్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి. ఆయనకు అడ్మినిస్ట్రేషన్ అన్నది డే 1 నుంచే కూడా ఆయన చేసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే కొత్త, ఆయనకి ఏమి తెలియదు. ఎప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాల్లో లేడు. అంతకుముందు కూడా పార్లమెంట్ మెంబర్ గా ఉన్నాడు, తర్వాత ప్రతిపక్షం అయ్యాడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. మరి తను ఎలా ఉన్నాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు, దానికి ప్రజలు బాగా సమాధానం చెప్పారు. ఎలా చెప్పాలో అలా చెప్పారు ఆయన ఫెయిల్యూర్స్. కానీ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, సరే మంత్రులు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంకా డిపార్ట్మెంట్ అవగాహన లేదు, ఇంకా అవగాహన తెచ్చుకోవాలి, ఓకే. బట్ పాలసీ మ్యాటర్, ఎన్నికల ముందు ఏం చెప్పాము వాటి విషయంలో మాత్రము ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఏం కనపడటం లేదు. ఇప్పుడు చెత్త పన్ను తొలగించాలా, కేబినెట్ లో పెడతారు, తొలగిస్తారు, అన్ని ఆదేశాలు జారీ చేస్తారు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకి, చెత్త పన్ను వసూలు చేయకండి అని. ఇప్పుడు మన మిత్రుడు చెప్తున్నది అంటే ఈ చెత్త పన్ను వసూలు చేయలేదు ఈ నెలలో అంటే చెత్త పన్ను వసూలు చేయలేదు అన్నది అధికారికంగానా అనధికారికంగా మీరు ఇప్పుడే వసూలు చేయకండి అంటే చేయరు వాళ్ళు. బట్ అధికారికంగా ఆదేశాలు ఉండాలి కదా దేనికైనా. అది ఇవ్వడానికి ఏం పెద్ద దానికి సమయం అవసరం లేదు. అలాగే విద్యుత్ ఛార్జీల విషయంలో కూడా 9 సార్లు పెంచడం వలన భారం మీద పడింది. దానికి తోడు నాణ్యమైన విద్యుత్ అందక చాలా సార్లు విద్యుత్ పోవటము, అంటే కరెంట్ పోవడం రావడము, విసుగొచ్చి చాలా మంది తిట్టుకోవడం, ఇవన్నీ జరిగాయి. నాణ్యమైన విద్యుత్తో పాటు టారిఫ్ అయితే తగ్గించలేని పరిస్థితి ఉంది అనుకున్నాం. ఎందుకంటే ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇవాళ చాలా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి రేట్లు తగ్గిస్తే డిస్కమ్లకు రాష్ట్ర ప్రభుత్వము సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది. ఇవి ఇచ్చే పరిస్థితి లేదనుకున్నప్పుడు ప్రజలకు నచ్చ చెప్పాలి. మేము ఇలా అనుకున్నాము, ఇదిగో విద్యుత్ మీద ఈ వైట్ పేపర్ ఇస్తున్నాము, ఆర్థిక పరిస్థితి మీద ఈ వైట్ పేపర్ ఇస్తున్నాము, కొంత సమయం పడుతుంది, అప్పటి వరకు మీరు వేచి చూడాలి, లేదంటే అసలు ఇంకా తగ్గించడానికి అవకాశం ఉండదు, మేము ఈ 5 సంవత్సరాల పాటు పెంచము, నాణ్యమైన విద్యుత్ అందిస్తాము అంటే ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంటది. ఏమీ చెప్పకుండా సరే మంత్రులు ఎక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, డిపార్ట్మెంట్లు ఏమి వాళ్ళు అవగాహన చేసుకుంటున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ వస్తున్నారు, అవన్నీ ఒక అంశాలైతే పాలసీ మ్యాటర్ అనేది ముఖ్యమంత్రి తీసుకుంటాడు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు దాన్ని మంత్రివర్గంలో ప్రవేశపెడతారు, మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకుంటారు. దానికి కొత్తగా వచ్చిన మంత్రులకు సంబంధం అయితే ఉండదు. వీళ్ళకి అన్ని పరిపాలన దక్షుడు అని పేరు పెట్టుకున్నాడు, అన్ని ఉన్నాయి, విజన్ ఉంది. తను కూడా వచ్చినప్పటి నుంచి 35 రోజులుగా తనేం ఖాళీగా లేడు, ఎన్ని సమీక్షలు చేయాలని అన్ని చేస్తున్నాడు, పరుగులు తీస్తున్నాడు, పని చేస్తున్నాడు. మనమేమి విమర్శకు తావు ఇవ్వకుండా పని చేస్తున్నాడు. కానీ నిర్ణయాలు తీసుకోకుండా జాప్యం చేస్తే ప్రజలు ఎన్ని రోజులు ఎదురు చూస్తుంటారు, ఇంకా ఆలోచిస్తారు. తక్కువ పీరియడ్ ఏమో లక్ష్మణ్ గారు, 40 days 50 days అనేది చాలా తక్కువ పీరియడ్ ఏమో. దేనికి తక్కువ పీరియడ్ అండి? విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, దానికి ఎంతసేపు ఫైల్ పెడతారు చెప్పండి. కేబినెట్ ఒక రోజు ముందు పెడతారు, కేబినెట్ లో పెడతారు, అవునా? చెత్త పనులు తీసేయాలి, ఎంతసేపు ఫైల్ పెడతారు దాని మీద? ఏదైనా స్టడీ చేసేది ఉంటే మీరు అన్నట్టు
స్టడీ చేసి సమయం పడుతుంది, దాన్ని ఎలా చేయాలి అనే దాని మీద ఒక నివేదిక రావాలి, దాన్ని పరిశీలించాలి, దానికి ఉత్తర్వులు ఇవ్వాలి, కేబినెట్ లో పెట్టాలి, ఇవన్నీ వస్తాయి. ఇవి ఇవి ఇక్కడ ఇక్కడ అంత పెద్ద అంశాలు కాదవి. నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు వస్తూనే మరి ఎందుకు భూముల మీద ఆ యొక్క చట్టాలని ఆపేస్తూ సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కేబినెట్ కూడా అప్రూవ్ అయిపోయింది దాని మీద. మళ్ళీ ఇక్కడ ప్రజలకు మేలు చేయాలా అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఫైళ్లు వెంటనే పరుగులు తీయాలి. పరుగులు తీస్తేనే ఈ పరిపాలన మెచ్చుకుంటారు. లేకపోతే ఎలా మెచ్చుకుంటారు? ఆలస్యం చేస్తుంటే చేస్తారా చేయరా? ఇప్పుడు చూడండి, ఇదే కాదు వాలంటరీ వ్యవస్థ ఏం చెప్పింది ఎన్నికల ముందు? 10,000 జీతం ఇస్తాము, వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తాము. అవునా? మరి వాళ్ళ 35 రోజులైంది. ఆ వాలంటరీ వ్యవస్థ మీద ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పడం లేదు ఇప్పటి వరకు. 1,00,000 మంది పైగా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. మరి ఆ 1,00,000 మంది రిక్రూట్మెంట్ చేస్తారా చెయ్యరా? ఆ వ్యవస్థ కంటిన్యూ అవుతుందా? ఆ వ్యవస్థను వాడుకోలే, పక్కన పెట్టి కూర్చున్నారు వాళ్ళు.